గట్టిగా చెప్తున్నాము, మనమే గెలుస్తామంటూ మచిలీపట్నం పార్లమెంటు మరియు అసెంబ్లీ కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి మరియు కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. పేర్ని నాని మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు కసిగా ఓటేశారని ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ కార్యక్రమంలో ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తా ఉన్నారు. 2 గంటల వరకు మిడ్ నైట్ 2 గంటలు అయింది. పల్లితుమ్మలపాలెంలో రాత్రి 2 గంటలకి పోలింగ్ ముగిసిందంటే గొడుగుపేట, బలరామన్పేట, గాంధీ విద్యాలయం, కరగ్రహారం, కాళికాన్పేట, గొడుగుపేట దాదాపు ఒక 15 బూతులు అయితే 10 గంటల వరకు కూడా పోల్ అవుతానన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూస్తాం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళకి సేవ చేసుకున్న రుణం తీర్చిన అట్లాంటి కార్యక్రమాలు ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు 7 గంటలు 8 గంటలు వేచి ఉన్నారు లైన్లో, క్యూ లైన్లో. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి, అన్నలకి, తమ్ముడికి, పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలని వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం, మన భవిష్యత్తు ఏమైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, రండి మీరు కూడా చైతన్యం కండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి 4 రోజులు 2 నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా, మరి విజయ్ అనే అతను హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. US నుంచి వచ్చి మా కోసం సర్వీస్ చేయడానికి వచ్చి హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మోటివేట్ చేయాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ అరాచకాలు పెరిగిపోతున్నాయి, దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నిన్న దాదాపు 30 బస్సులు, మాకు తెలిసి 30 బస్సులు మచిలీపట్నంలో పోల్ చేయటానికి దాదాపు 5,000 మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని, లారీలు వేసుకుని. ప్రజల గురించి ఒక మాట చెప్పాలంటే నిజంగా ఇంత ఎండల్లో మీరు చెమటోర్చి కష్టపడ్డారు. నిజంగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను రియల్గా. సో అంత కసి జనాల్లో కనపడటం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించటం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, అలాగే ఇలాంటి శాసనసభ్యులు ఉన్నటువంటి వీళ్ళని గద్దెదించాలనేటువంటి ఆలోచన ప్రధానంగా. మరి దీనికి ప్రజలతో పాటు నాయకులు కూడా బాగా సహకరించారు. పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా కొనకల నారాయణ గారిని గురించి కూడా, బుల్లయ్య గారిని గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. మరి వారు యాక్చువల్గా ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేసినటువంటి నారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి, మరి ఆయనకి సీట్ వస్తే డెఫినెట్గా ఆయన గెలిచిండేవాడు, అందులో నో డౌట్, వేవ్ ఉంది. సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఇది జనసేనకి ఇచ్చారు కాబట్టి నారాయణ గారు కానీ, బుల్లయ్య గారు కానీ, అలాగే వాళ్ళ బృందం కానీ ఎక్కడా కూడా 1% కూడా తేడా లేకుండా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఎటువంటి బాధ కూడా లేకుండా
వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు. నేను జనసేన అభ్యర్థినైనా. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో నారాయణ గారి గురించి చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. భగవంతుడి దయ వల్ల మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాం. ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా చేతనైనంత వరకు హానెస్ట్గా నేను కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతాం. మరి అదే రకంగా రామకృష్ణ గారు కానీ, ఇక్కడ రామకృష్ణ గారు